రాజమండ్రిలో కల్తీ పాల కలవరం కొనసాగుతుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. బుధవారం ఉదయానికి అందిన సమాచారం ప్రకారం 6 చనిపోయారు తెలుసా? తాజాగా రాజమహేంద్రవరానికి చెందిన ఓ బాలుడు మనోహర్ విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిలో మంగళవారం చనిపోయారు పాపం. ముందుగా మనోహర్‌కి మూత్రంలో ఇబ్బందులు వచ్చాయంట. కిడ్నీ సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి చేర్పించారంట. అక్కడ వైద్యులు కాకినాడ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి ఈ నెల 18న కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. సో, ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి బాలుడికి యూరిన్ రాకపోవడం, కిడ్నీ సమస్య తీవ్రం కావడంతో డయాలిసిస్ చేస్తూ వచ్చారు. సో, మంగళవారం ఉదయం నుంచి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో వెంటిలేటర్ అమర్చారన్నమాట. సో, రాత్రి 8 గంటల సమయంలో మనోహర్ మృతి చెందినట్లుగా అయితే వైద్యులు ప్రకటించారు. రాజమండ్రి ఆసుపత్రిలో ఇంతకు ముందే 5 చనిపోయారు ఈ కల్తీ పాలు వల్ల. మనోహర్ మృతితో ఆ సంఖ్య 6కు చేరింది. సో, ఇంతటి కలవరానికి కారణమని భావిస్తున్న అడ్డాల గణేష్‌ను పోలీసులైతే ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అసలు ఈ గణేష్ ఎవరు? ఈ విషయాలు పూర్తిగా మనం తెలుసుకుంటే కల్తీ పాల విక్రయ కేసులో నిందితుడు అడ్డాల గణేష్‌ను 2 రోజుల కిందటే పోలీసులు అరెస్ట్ చేశామని ప్రకటించారన్నమాట. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కి తరలించారు. అంతేకాకుండా గణేష్‌ది కోరుకొండ మండలం నరసాపురం గ్రామం మాట. పూర్తి పేరు అడ్డాల గణేశ్వరరావు. పాల వ్యాపారి ఆయన. 11 ఏళ్లుగా నరసాపురం గ్రామంలో డైరీ నిర్వహిస్తున్నారు. దాని పేరు వరలక్ష్మి డైరీ. సో, దీనికి ఎటువంటి అనుమతులు లేవని తెలుస్తోంది. పుష్కర కాలంగా పాల వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వ అధికారులు ఏమి చేస్తానో అర్థం కావడం లేదని చెప్పేసి చాలామంది వాపోతున్నారు. పాడి రైతుల నుంచి పాలు సేకరించి ఇళ్లకు వెళ్లి అమ్ముతుంటూ ఉంటాడు అతను. పాల నిల్వ కోసం పెద్ద పెద్ద ఫ్రిడ్జ్‌లు కూడా పెట్టాడంట ఇంట్లోని. అదే కాకుండా ఊళ్ళో కూడా అన్ని ఊళ్ళు తిరిగి పాలు అమ్ముతూ ఉంటాడంట అతను. ఈ నేపథ్యంలో 10 రోజుల కిందట ఫ్రిడ్జ్‌లోని పాలు చూడగా ఒక క్యాన్‌లో అడుగున గడ్డగట్టడం గమనించాడు. సో, అప్పటికే పైన ఉన్న పాలను కొందరికి అమ్మేశాడన్నమాట. అవి చేదుగా ఉన్నాయని గణేష్‌కి వాళ్ళు చెప్పారు. గణేష్ ఈ విషయాన్ని నరేంద్రపురంలోని తన బావ డేగల గంగాధర్ చెప్పాడు. సో, వాటిని పారబోయమని గంగాధర్ అయితే ఇది మంచిది కాదని చెప్పాడన్నమాట అతనికి. అయినా నిర్లక్ష్యంతో వాటిని 105 మందికి అమ్మాడు అతను. పాలు కొన్నవారు గొడవకు దిగడంతో మధ్యవర్తుల సమక్షంలో రాజీకి దిగాడని చెప్పేసి ఒక సమాచారం అందుతుంది. సో, రాజమండ్రిలో ఎప్పుడైతే ఈ పాల కల్తీ బయటపడిందో అప్పటి నుంచి గణేష్ అయితే కనిపించకుండా తప్పించుకోవాలని ఎక్కడికో వెళ్ళిపోయి ప్రయత్నిస్తా ఉన్నాడు. సో, ఈలోగా రాజమహేంద్రవరం నగర శివారు లాలా చెరువు పరిధిలోని చౌడేశ్వరి నగర, వెంకటేశ్వర నగర్‌లో కల్తీ పాలు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. అది ఆదివారానికి చౌడేశ్వర నగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి, కనకరత్నం మృతి చెందారు. మరో 8 మందికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సో, సోమవారానికి ఆ సంఖ్య 4కి చేరడంతో దగ్గర 15 మంది ఆసుపత్రి పాలు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సో, నిందితుడిని పట్టుకొచ్చి రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్‌లో విచారించారన్నమాట. సో, దాంతో అసలు విషయం బయటపడింది. పాలల్లో కల్తీ జరిగినట్టు గుర్తించారు. కల్తీ పాలు తాగిన వారి రక్తంలో యూరియా, అదేవిధంగా సెరం, క్రియాటిన్ స్థాయిలు అధికంగా ఉన్నట్లుగా అయితే డాక్టర్లు నిర్ధారించారు. కల్తీ వల్లే పాలు విషపూరితం అయ్యాయని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. వైద్యారోగ్య శాఖ ప్రాథమిక నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. ప్రాథమిక ఎపిడెమియాలజికల్ పరిశీలనలతో కల్తీ పాల వినియోగమే దీనికి ప్రధాన కారణమని తేలింది. సో, కల్తీ పాల ఘటనలో ఇంకా 15 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వారిలో 7 వెంటిలేటర్ పైన ఉన్నారు. డయాలిసిస్ సాయంతో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ చెప్పారు. మిగిలిన వారికి ప్రాణాపాయం తప్పిందన్నారు. అదేవిధంగా వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, నెఫ్రాలజిస్టులతో కూడిన అధికారులతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. 14 ఫీల్డ్ సర్విలెన్స్ బృందాలు 679 ఇళ్లను సందర్శించి 957 కుటుంబాలను ఫ్రీ స్క్రీనింగ్ చేశామని 110 కుటుంబాల్లోని 315 మంది రక్త నమూనాలు సేకరించామని చెప్పారు. సో, మరి రాబోయే రోజుల్లో ఇంకెంతమందికి ఈ విషాదం నెలకొంటుందో తెలీదు. ఎందుకంటే 105 మందికని విక్రయించిన తర్వాత 105 కుటుంబాలు తాగారు కాబట్టి దాంట్లో ఇంకెంతమందికి అస్వస్థతకు గురవుతారో, అది స్లో పాయిజన్‌గా ఎలా బయటపడుతుందో అని టెన్షన్‌కి గురవుతూ ఉన్నారు. సో, పాలు కొనుక్కునేటప్పుడు మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఆ పాల్లో ఏమైనా కల్తీ జరిగింది లేదని క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజుల్లోని చాలామంది అధికంగా చాలా షార్ట్ టైమ్‌లో డబ్బులు సంపాదించాలని చెప్పేసి వ్యాపారస్తులు కొంతమంది కల్తీ చేయడానికైతే ఎటువంటి వెనకాడతలేదన్నమాట. ప్రాణాలని లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతా ఉన్నారు. సో, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.